హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మొత్తానికి ఫైనల్ కి అయితే రిలీజ్ అయిపోయింది. సో ఫైనల్ కీలో మనకి రెస్పాన్స్ షీట్ లో మనం పెట్టిన అబ్జెక్షన్స్ అయితే చాలానే పెట్టాము. 10 ఒక్కో సెక్షన్ లో 10, 12, 13 ఇట్లాగా అబ్జెక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. కానీ అబ్జెక్షన్స్ మనం ఊహించినంతగా ఎక్కువ మార్కులు అయితే రాలేదు. సో చాలా తక్కువ స్కోర్ అయితే యాడ్ అయిందనే చెప్పాలి. సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అని చూస్తే ముందు ఫస్ట్ అయితే నిన్న కానిస్టేబుల్ రిజల్ట్ అయితే వచ్చాయి కదా. సో మా సిస్టర్ ఒక అమ్మాయికి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందనమాట. సెలక్షన్ లిస్ట్ లో తన పేరు అయితే ఉంది. ఈ రోజు న్యూస్ పేపర్ లో కూడా ఇచ్చారు జాషువా తెరీసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాషువా తెరీసాకి కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే తను మాతో కలిసి ఉన్నది కొద్ది రోజులే అయినప్పటికీ కూడా ఆ కొద్ది రోజుల్లోనే చాలా కనెక్ట్ అయ్యాము. చాలా మంచి అమ్మాయి. మేబీ తన మంచితనం వల్ల ఏమో కానీ తన సక్సెస్ ని మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు తన సక్సెస్ ని తనతో మనము ఒక్కసారి మాట్లాడదాము. తనతో మాట్లాడేసిన తర్వాత ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే తనకి కాల్ చేసి తనతో మాట్లాడదాం. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని మరి కొంతమందికి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే తనకి కాల్ చేస్తాను. హలో జాషువా. బాగున్నా జాషువా. కంగ్రాచులేషన్స్ జాషువా. థ్యాంక్స్ అక్క. ఎలా అనిపిస్తుంది? బాగుందా సక్సెస్? బాగుందక్క. చాలా రోజుల నుంచి కష్టపడ్డాం కదా, ఏదో ఒకటి చిన్నది వచ్చినందుకు హ్యాపీగా ఉంది. చిన్నదా? నీకు చిన్నది లాగుందా? ఎంతమంది నీకు చిన్నది లాగుందా అంటున్నా. అంటే సరే ఏదో ఒకటి మంచి హ్యాపీగా అయితే ఉంది ప్రస్తుతానికి. చాలా. మీ నాన్న అయితే ఇంకా చెప్పలేం కదా. మా నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా అమ్మ కూడా. మా అమ్మ అయితే అసలుకి ఆగలేకపోతుంది. ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా అదే పని, ఫోన్స్ అందరూ చేసుకోవడం, జాబ్ వచ్చింది అని చెప్పుకోవడం. ఇంట్లో పేరెంట్స్ కి పిల్లలు ప్రయోజనం కూడా ఖచ్చితంగా ఇంట్లో అసలు చాలా. మాకు అంటే నువ్వు మాతో ఉన్నది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా నిజంగా మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. ఇంక మీ అమ్మ మీ నాన్న సంగతి అయితే ఇంకా అసలు చెప్పబల్లే. ఎన్ని ఇయర్స్ కష్టం ఇది? 2020 అంటే కానిస్టేబుల్ అయితే నేను ఒక 1 year 1 year. నెక్స్ట్ మళ్ళీ మొన్న ఎగ్జామ్ పడిన తర్వాత మామూలుగా అయితే 2020 నుంచి డిఎస్సి చదువుతున్నాను కదా. అంటే ఓవరాల్ గా అంటే 20 నుంచి నువ్వు అంటే ప్రిపరేషన్ లోనే ఉన్నావు, కాంపిటేటివ్ ఫీల్డ్ లోనే ఉన్నావు. అవును. అందుకే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అయినా ఒక 2 నెలలు అలా బ్రేక్లు పడతా, మళ్ళీ కంటిన్యూ చేస్తా. అది కంటిన్యూషన్ అనేది మిస్ అవ్వాలా? మిస్ అయితే కాలేదు, లాంగ్ బ్రేక్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో అందుకే ఇప్పుడు సక్సెస్ లో ఉన్నావు. అవును. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 124 అక్క. 124. ఈరోజు న్యూస్ పేపర్ లో కూడా వచ్చిందిగా. వచ్చింది. అంటే టౌన్ లో అమ్మాయిల్లో కొంచెం బాగా వచ్చాయని అందుకని వేశారు. ఓకే. కావల్లో అది. మళ్ళీ మాకు పార్టీ లేదా? ఎందుక మాకు పార్టీ లేదా? అయితే పార్టీ డిఎస్సి రిజల్ట్స్ 2 వస్తే అప్పుడు ఇస్తా. మాట మార్చేసావు. నిన్నేమో ఇస్తాననింది, ఇప్పుడేమో డిఎస్సి రిజల్ట్ కూడా రావాలంట. అంటే అప్పుడు 2 తేలుతాయి కదా, అప్పుడు నేను ఏ జాబ్ కి వెళ్తాను అనే సంతోషంగా ఇస్తా, అప్పుడు ఇస్తా. ఇప్పుడు ఇంకా డైలమాలోనే ఉన్నాను కదా. చూద్దాం, మేబీ డిఎస్సి లో కూడా వస్తే అసలు ఇంకా ఫుల్ హ్యాపీ. ఒకవేళ దానిలో రాకపోయినా కూడా దాని రిజల్ట్ వచ్చిన తర్వాత దీని పార్టీ ఇస్తా. ఓకే ఓకే. ఈరోజు ఫైనల్ కి వచ్చిందిగా, చూసుకున్నా. ఒక హాఫ్ మార్క్ యాడ్ అయింది. అంతే. రావచ్చేమో తెలియదు, చూద్దాం. ఇంకేం చేస్తాం? ఏమన్నా చెప్తావా మా సబ్స్క్రైబర్స్ కి? అంటే అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్నవాళ్ళు కదా. చెప్తాను. మామూలుగా కంటిన్యూషన్ గా చదివితే ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటది. ఏం చదువుతానని బ్రేక్ వేసుకుంటే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసిన కొత్తగానే ఉంటాయి. మనం చదువుతా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మనకి గ్యాప్ వచ్చినా మళ్ళీ అంటే నోటిఫికేషన్స్ అంతా మనకి చెప్పి రావు కదా, వెంటనే వచ్చేస్తాయి, సడన్ గా వస్తాయి.
ఇప్పుడు మనం చదువుతూ ఉండడం వల్ల ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా వాళ్ళు సడన్ గా ఇచ్చినా మనం మళ్ళీ చదివేటప్పుడు కొత్తగా అనిపించదు. అవును. గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మనం ఒకటి రెండు సార్లు చదవగానే మనకి స్ట్రైక్ అయిపోతాయి. మనం ఎగ్జామ్ ని అంటే బాగా రాయగలుగుతాం. లాంగ్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందు బాగా చదివేసి ఉన్నా కూడా లాంగ్ గ్యాప్ తీసుకోవడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అసలు అవి చదవనట్టే అనిపిస్తాయి. అందుకని ఒకవేళ మనకి నోటిఫికేషన్ పన్నా ఉన్నా లేకపోయినా చదువుతా ఉండాలి. చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ పెట్టుకోండి, ఏం కాదు. చిన్న గ్యాప్స్ తీసుకోవడం తప్పేం లేదు, రిఫ్రెష్మెంట్ ఉంటది. కానీ లాంగ్ మాత్రం ఇవ్వద్దు. ప్రిపరేషన్ కి లాంగ్ గ్యాప్ అస్సలు ఇవ్వకూడదు. అదే నాకు నా అడ్వైస్. అయితే చదువుతా ఉంటే మన సక్సెస్ అయితే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. ఓకే జాషువా, థ్యాంక్ యూ జాషువా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. పార్టీ కోసం ఎదురు చూస్తుంటాం. ఓకే, బాయ్. సో చూసారు కదా, ఫుల్ హ్యాపీ అనమాట. ఇప్పుడు ఏ సెక్షన్స్ వాళ్ళకి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాము. సో 13th రోజు అయితే 2 మార్క్స్ అయితే 1 మార్క్ వచ్చేసి యాడ్ స్కోర్ ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చారనమాట. సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో దాంట్లో ఏది కరెక్ట్ పెట్టినా కూడా ఆ రెండిట్లో మనకి ఆ స్కోర్ అయితే యాడ్ అవుతుంది. 13th కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు 17th లో వచ్చేసి ఎలాంటి యాడ్ స్కోర్ అయితే ఇవ్వలేదు, కానీ ఒక మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారనమాట. సో ఆ రెండిట్లో ఏది కరెక్ట్ పెట్టినా కూడా మనకి మార్క్ అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 18th మార్నింగ్ షిఫ్ట్ లో మనకి ఎలాంటి యాడ్ స్కోర్ అయితే యాడ్ అవ్వలేదు, అండ్ ఒకటి మాత్రం మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. సో ఆ రెండిట్లో మనము కరెక్ట్ పెట్టుకుంటే ఆ రెండిట్లో ఏది పెట్టినా కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 18th ఆఫ్టర్నూన్ లో కూడా ఎలాంటి యాడ్ స్కోర్ అయితే లేదు, కానీ ఒక బిట్కి మాత్రం మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఆ రెండిట్లో ఏది పెట్టినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 19th మార్నింగ్ లో కూడా ఎలాంటి యాడ్ స్కోర్ అయితే లేదు, కానీ ఒక బిట్కి మాత్రం మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. సో దానికి ఆ రెండిట్లో మనం ఏది కరెక్ట్ పెట్టినా కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ ఆ రెండిట్లో కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేస్తుంటే మాత్రం మనకి ఎలాంటి స్కోర్ యాడ్ అవ్వదు. నెక్స్ట్ 19th ఆఫ్టర్నూన్. సో ఈ సెషన్స్ అన్నిటిలోకి కలిపితే 19th ఆఫ్టర్నూన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ మార్క్సే యాడ్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 19th ఆఫ్టర్నూన్ లో 2 బిట్స్ అయితే రాంగ్ ఇచ్చారు. సో దానికి 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఒక బిట్ వచ్చేసి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఆ రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టినా కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ ఆ రెండు కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటే మాత్రం ఎలాంటి స్కోర్ అయితే యాడ్ అవ్వదు, కానీ 2 క్వశ్చన్స్ మాత్రం రాంగ్. సో దానికి మాత్రం 1 మార్క్ కంపల్సరీ యాడ్ అవుతుంది. సో ఇంకా జూలై ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి 1 బిట్ అయితే రాంగ్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఆ రెండిట్లో ఏది పెట్టినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక బిట్ మాత్రం రాంగ్ ఇచ్చారు. జూలై 1 మార్నింగ్. అండ్ జూలై 1 ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎలాంటి యాడ్ స్కోర్ లేదనమాట. ఎలాంటి యాడ్ స్కోర్ లేదు, అలాగే ఎలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ లేవన్నమాట. సో మనకి ఎలాంటి మార్కు కూడా యాడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ జూలై 2 లో నో యాడ్ స్కోర్ అనమాట. ఎలాంటి యాడ్ స్కోర్ అయితే లేదు. 2 క్వశ్చన్స్ కి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ రెండిటిల్లో మీరు కనుక సెలెక్ట్ చేసుకొని ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ స్కోర్ అయితే ఉంటుంది. జూలై 2 ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 క్వశ్చన్స్ కి మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే 3 క్వశ్చన్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్ లో మీరు ఆ మల్టిపుల్ ఆప్షన్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఇది ఓవరాల్ గా అన్ని షిఫ్టుల్లో చూసుకున్నప్పటికీ మనకి ఆ 19th ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యాయి అని చెప్పుకోవాలి. సో మనం రెస్పాన్స్ షీట్ తో పోల్చుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎలాంటి ఎక్కువ మార్కులు అయితే ఏమీ లేవు. సో నార్మల్ గా ఇట్లాగా 1 మార్క్ ఇట్లా పెద్ద డిఫరెన్స్ ఏమి మనకైతే లేదు. సో రేపు నార్మలైజేషన్ లో కూడా ఎంత ఎక్కువ హెవీ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. రేపు నార్మలైజేషన్ జరిగిన తర్వాత కూడా మాక్సిమం ఇలాంటి డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో దీన్ని బట్టి మనం కట్ ఆఫ్ మార్క్స్ ని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సో చూద్దాం. నార్మలైజేషన్ లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు, మాక్సిమం ఇలాగే ఉంటాయి. సో అదండి, చూసారు కదా ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యో. అలాగే మీరు ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాశారు, మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అయినాయి, లేదా మీరు ఏమన్నా మార్క్స్ కోల్పోయారా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేనైతే 18th మార్నింగ్ అయితే ఎగ్జామ్ రాశాను అనమాట. సో 18th మార్నింగ్ ఎగ్జామ్ రాశాను. నేను ఒక 1/2 మార్క్ నాకు తగ్గుతుందే కానీ నాకైతే ఎలాంటి యాడ్ స్కోర్ రాలేదు. అప్పటికి ఇప్పటికీ ఒక 1/2 మార్క్ అయితే తగ్గింది అనమాట.
సో అది 18th మార్నింగ్ షిఫ్ట్లో ఎలాంటి యాడ్ స్కోర్ అయితే ఏం లేదు, కానీ ఒకటి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనమాట. సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, నాకైతే ఎలాంటి స్కోర్ అయితే యాడ్ అవ్వలేదు, పైగా హాఫ్ మార్క్ తగ్గింది. సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ జాషువా తెరీసాకి కంగ్రాచులేషన్స్. బై బాయ్.